విజయ్ విజయ్ ఒక నిమిషం ఆగు. ఏంటన్నా? ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీ పక్కన పోరాటాన్ని అడ్డుకోవడానికి వెళ్ళింది నువ్వే కదా? అవును. అక్కడికి వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? ఎఫ్ఐఆర్ ఉందన్నా. అర్జెంట్ గా పట్రా విజయ్. బండ్లో ఉంది. అసలేం జరిగింది? ఏదో ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందంట ఆంధ్ర యూనివర్సిటీలోనా? అవును విజయ్. సీసీటీవీ చూడొచ్చుగా. చచ్చింది. మనం పోరాటాన్ని అడ్డుకోవడానికి జామర్లు వాడాం కదా, ఆ టైంలో సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్. ఆ టైంలో ఎవరో లోపలికి జొరబడి ఫైల్ దొంగిలించాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఫైల్ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ బ్రిటిష్ కాలం నాటి బిల్డింగే కదా, అందులో ఒక రహస్య సొరంగ మార్గం ఉంది విజయ్. అది రావాళ్ళది. ఫైల్ దొంగిలించి రావాళ్ళ రికార్డ్ రూమ్ నుంచి అంట. రావాళ్ళ రికార్డ్ రూమ్? అవును విజయ్, అందులో పాత మిలిటరీ రహస్యాలున్నాయంట. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. అవి దొంగిలించడం దేశద్రోహం అంటున్నారు. అంత ముఖ్యమైన ఫైల్ అది. సిబిఐ రా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టు పీపుకుంటున్నారు. ముందు అది టివ్వు, నేను బయలుదేరతాను. లేకపోతే మన దుంప తెచ్చుతారు. వస్తాను విజయ్. హలో లైరమ్మా, ఇక్కడ విచారణ జరుపుతున్నామని చెప్పి రంగమ్మా, మెల్లగా చెప్పండి, ఏమైంది? ఈ రోజు మనం పోరాటం చేశాం కదా, విచారణ జరుపుతున్నామని చెప్పి పోలీసు వాళ్ళు మా ఇళ్లలోకి చొరబడి అన్యాయంగా మా మీద జులించేస్తున్నారు. మీరు పోలీసులకి ఏమీ చెప్పదు. నేను ఒక 10 నిమిషాల్లో కాల్ చేస్తాను. ఓకే? హలో. ఏం జరుగుతుంది విజయ్? ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరినీ పోలీసులు ఇంటికి వెళ్ళి మరీ బెదిరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ నాన్సెన్స్? తప్పు చేసే వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకి వకాలు తప్పించుకోవడమే పెద్ద తప్పు. జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఊరికే వాగకు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి, ఎవరిని చేయకూడదని పోలీసుకు బాగా తెలుసు. మల్లేష్, ఏంటి విజయ్, ఎందుకు ఆగమన్నావు? అబ్దుల్ ఎక్కడ? అబ్దుల్ నమాజ్ చేస్తున్నాడు. ఇది పోరాటంలో తీసిన ఫోటోలని చూపించు. ఇప్పుడే విజయ్, వారం రోజుల నుంచి ప్రింట్ చేయడానికి కంటెంట్ లేక అల్లల్లాడిపోతున్నాను. ఇన్సైడ్ న్యూస్ ఏమన్నా ఉంటే చెప్పచ్చుగా, ఫ్రెష్ గా కంటెంట్ గుద్దేద్దాం. నైస్ కదన్నా. సావద బొక్రా బాగుందనే. పోరాటం జరిగింది కదా, ఆ ఫోటోలు చూపించు. నెక్స్ట్ నెక్స్ట్. ఇంతేనా? అంతే అన్న. ఫోకస్ లేని ఫోటోలు కావాలంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి. అది ఓపెన్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్. ఏంటి దబ్బా? సార్, వాళ్ళ అబ్బాయికి బాగాలేదంట, వెళ్ళాలంటున్నారు. సార్ వెళ్ళమన్నారు, వెళ్ళండి. ఈ 4 ఫోటోలు నాకు పంపించు. ఇవన్నీ బయటికి రాకూడదు. సరే అన్న, చేసేస్తా. ఏంటి విజయ్, వచ్చావు, వెతికావు, వెళ్తున్నావు, ఏంటి కదా, ఏంటి కంటెంట్? నువ్వు అడిగింది కంటెంటేగా. రేపు మార్నింగ్ హెడ్లైన్స్ తో వస్తా. హెడ్లైన్స్? రే బాబా, ఒక ముఖ్యమైన కేసు. చెప్పు విజయ్. ఏపీబీకి రిపోర్ట్ చేయాలి. అమ్మాయి మిస్సింగ్, ఎక్కడున్నా కనిపెట్టాలి. అన్ని కంట్రోల్ రూమ్స్ ఇన్ఫార్మ్ చేయి. పేరు సమీరా, వయసు 30-35 ఉంటుంది. తమ్ముడు బైక్ అట్టది. బ్లూ కలర్ చుడిదా, గ్రే కలర్ షాల్. రే, సిబిఐ వాళ్ళు ఫోన్ చేసినా చేస్తారు. సిబిఐ ఏదో పెద్ద కేసులో ఉంది విజయ్. అవును, లీడ్ దొరికింది. తుత్తర కొద్దీ ఎవరితో ఏం ఆకు. లొకేషన్ దొరికితే ముందు నాకు చెప్పు, తర్వాత వాళ్ళకి చెప్తూ గాని. సరేరా. ఏంటి బాబాయ్, క్వార్టర్స్ దాకా వచ్చి ఇంటికి రాలేదేంటి? సూపర్ మ్యాటర్ ఒకటి దొరికింది. ఏంటది? ఇన్ని రోజులు దేశద్రోహికి పుట్టానని అన్నారు. రేపు దేశద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్. క్రేజ్ పడుకో. పని పోగానే కాల్ చేస్తాను. సార్, తిమోతి 29/6 సార్. థ్యాంక్ యూ సార్. హలో చంద్రనా, మా ఇంటికి ఒక దొంగడు వచ్చాడు. వెంటనే పోలీసు పంపించండి. చూడటానికి బండోడ్లా ఉన్నాడు. ఒక 20 పోలీసులు పంపించండి. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఫోనే చేయలేదా?
పోలీస్ పేరు చెప్పి బెదిరిస్తే భయపడతారనుకున్నాను. పర్వాలేదు, ధైర్యమైన దొంగోడే మీరు. రేయ్ నేను పోలీసురా. యూనిఫామే వేసుకోలేదు, నన్ను ఎలా నమ్మమంటారు? ఇల్రా అదిగో జీపుని చూసావా? ఓ, పోలీస్ జీపే దొంగలిచ్చారా? నమ్మరా? ఎక్కడ్రా మీ అమ్మ? మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా? ఎందుకు మాటను? లేదు, చాలా సార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు, అందుకే అడిగా. కాదు, ఊరికే మాట్లాడదామని. దానికెందుకు మొహాన్ని మంకీలా పెట్టారు? పోండి. మా అమ్మ ఇక్కడ లేదు. ఇవన్నీ నువ్వు గీసినవా? అవును. ఇది మీ అమ్మ ల్యాప్టాప్గా? అవును. పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ చెప్పడం కుదరదు, పో. $@RDR. మీ అమ్మ చివరిగా నీతో ఎప్పుడు మాట్లాడారు? ఒక 2 hours అయి ఉంటుంది. కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది. నైట్ రాను, పొద్దున్నే వస్తాను అని చెప్పింది. ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలుసా? కేక్ షాప్ నుంచే కాల్ చేశారు. మరేంటి బార్బర్ షాప్ నుంచో కాల్ చేస్తారు? దేనికి రా స్మార్ట్ వాచ్? మా అమ్మాయి నేను ఎక్కడున్నానో ట్రాక్ చేయడానికి. ఈ వాచ్తో మీ అమ్మ ఎక్కడ ఉందో ట్రాక్ చేయగలవా? దొంగతనం చేయనని ఇందాక చెప్పారు. నిన్ను అడిగి తీసుకున్నాను కదరా. మీ అమ్మ రాగానే తిరిగి ఇచ్చేస్తాను. జాగ్రత్తగా ఉండు. డోరు లాకర్ ఇరగొట్టారుగా, ఎలా జాగ్రత్తగా ఉండను? నమస్కారం సార్. నమస్తే సార్. ఎందుకు సడన్గా ఇక్కడ బ్యారికేడ్ పెట్టారు? ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్. 35-40 వయసున్న లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్. బ్యారికేడ్ చేయమన్నాయా? మా అమ్మనే వెతుకుతున్నారా? అదేం లేదు. నమస్తే సార్. ఈ లేడీ ఇక్కడికి వచ్చారా? లేదు సార్, చూడలేదు సార్. సార్ నేను చూశాను సార్. ఎప్పుడు? ఒక 2 hours ముందు చూశాను సార్. ఎక్కడ? సార్ ఇక్కడే కూర్చున్నారు సార్. కస్టమర్ నుంచి వచ్చి ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. ఎస్ మ్యామ్. Can you pack me this hamper? టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్? Delivery. అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవరినో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోయారు సార్. ఓపెన్ చేయండి. సార్ తాళం చెవి కౌంటర్లో ఉంది సార్. తీసుకురండి. ఏ ఆగు. ఇంకెవరైనా వచ్చి ఎంక్వైరీ చేశారా? మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్. గవర్నమెంట్ వెహికల్లో 4 వచ్చారు సార్. ఇక్కడ ఉన్న కస్టమర్స్ని ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు సార్. బండి ఏమండి? సార్ ఏమండో గుర్తులేదు కానీ ఆ బండికి ముందర 2 కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. గణేష్ సార్ 8055058065 సార్. కాల్ చేస్తాను. ఓకే సార్. హలో, తన లొకేషన్ కనిపెట్టేశాను. కైలాస్కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్. నేను అక్కడే ఉన్నాను రా. తను అబ్స్కాండ్ అయిపోయింది. అబ్స్కాండ్ అయిందా? ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేశారా? తన అక్కడి నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నాన్న ఇది చెప్పు, ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదు. చాక్లెట్ తింటావా? ఎన్ని చాక్లెట్స్ తినమంటారు? నోరు మొత్తం పుచ్చిపోయింది. ఐస్ క్రీమ్ తింటావా? కుప్పస్వామి నంబర్ 5 ఫస్ట్ మెయిన్ రోడ్, ఇందిరానగర్. ఎవరు? సమీరా తెలుసా మీకు? మీరెవరు? ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. సమీరా మీద 124A దేశద్రోహం కేసు పెట్టారు. మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు. సెడిషన్ కేసా? సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. అది చెప్పాల్సింది మేము. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ టిమ్మీకి నేనే డాక్టర్. వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా. టిమ్మీకి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4 to 5 years మ్యాక్సిమం, అంతే. ఇది టిమ్మికి ఎలా వచ్చింది డాక్టర్?
నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసిన నీళ్ళని టిమ్మీ తాగడమే దీనికి కారణం. అమ్మా, శాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికీ జరగకూడదు. నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి. శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమీ చేయలేమా? టిమ్మీకి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా? దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWBలో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది. తెలుసమ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటే తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకేమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా. చెప్పడం కుదరదు. పా, బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూజ్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ని క్రష్ చేసి పడేయండి. బాటిల్ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. అవర్ వీ రెస్పాన్సిబుల్. మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా. కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేను ఇది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది. ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? సంవత్సరానికి 2000 మంది పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిని. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్. తను చాలా మంచిది సార్. నువ్వు భోంచేసావా? మాత్రలు ఏమైనా వేసుకోవాలా? కుప్పు ఏదైనా వాగేశాడా? నేనే ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? బండి తీయండి, అమ్మని చూడ్డానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్, ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్. ఇన్స్పెక్టర్నే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు వేసిన ఏపీబీకి రిజల్ట్ వచ్చింది సార్. బ్లూ కుర్తా, గ్రే షాల్, 35 ఏళ్ల యువతి. ఆవిడ ఇప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు? సార్, దొరికింది ఆవిడ బాడీ సార్. నేను లేకుంటే అమ్మ ఎలా బాధపడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం. కానీ అమ్మ లేకుంటే నేనెలా ఉండాలో మేమెప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా? విక్టర్ తాత ఉన్నారు. క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్, సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. బ్లడ్ రిలేషన్స్ ని స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్తారు? సార్, ఇది ప్రోటోకాల్, చెప్పకూడదు సార్. ఎంక్వైరీ ఎక్కడ సార్? ఈ బ్లడ్కి ఏం తెలియదు సార్. అన్ని అడిగిన వాటనండి, నిజం మాత్రమే చెప్పాను. భయపడకు, ఈ వాచ్ పెట్టుకో. విక్టర్తో తింటికి వాళ్ళకి తీసుకెళ్తారు. విజయ్, ఇలా చూడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేశావని, ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని, ఇది నీ కేసు అని కేస్ షీట్ ని ఫైల్ చేయించా.
రేపు హెడ్లైన్స్ లో దేశద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుందిరా. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? నేషనల్ కేసురా. పోయా రేయ్ బాబు విజయ్, ఏమైందిరా? తప్పు జరిగిపోయింది బాబాయ్. ఆ అమ్మాయి దేశద్రోహం అబద్ధం చెప్తున్నారు. కేసు బుక్ చేసింది నిన్న రాత్రి. ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది. తొందరగా సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. ఇంకేదో జరుగుతుంది బాబాయ్. ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తుంది. నా స్థానంలో వాడున్నాడు, నీ స్థానంలో నేనున్నాను. వదలకూడదు బాబాయ్. విజయ్ బాబాయ్, మా నాన్న చెడ్డోడు. ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను. వాళ్ళమ్మ మంచి ఆవిడ. ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్. అర్థమైంది విజయ్, కానీ కొంచెం వదిలిపెట్టు. రేయ్ విజయ్, డాక్టర్ కూడా ఆత్మహత్య అని చెప్తున్నారా? చంపేశారు బాబాయ్. ఏమంటున్నావురా? 4 లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట. 3వ పేజ్ చూడు. ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాస్తుంది. సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా. 5వ పేజీలో ఆ నీళ్ళలో 70% క్లోరిన్ ఉందని రాశారు. ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక మనిషిని ముంచి చంపేంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి? స్విమ్మింగ్ పూలు, వాటర్ కంపెనీ, మెట్రో వాటర్. సార్ సార్ సార్, ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. ఏంటి సార్, ఆ అమ్మాయి ఏమైనా వాటర్ అది కింద పడి చచ్చిందా? ఎక్కడో చచ్చింది. ఇక్కడ మీరు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేరా? కోఆపరేషన్ చేయడం కుదరదు. కావాలంటే మౌనం పాటిస్తాను. సింపతి పాటించాను, సరిపోయిందా? విజయ్ ఏంటి ఓవర్గా మాట్లాడిపోతున్నాడు? హలో, ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? మనం ఈ టైపే కదా. దీన్ని వేరేలాగా డీల్ చేయాలి. బామ్మ, ఒక 1/2 మూర పూలు ఇవ్వు. 1/2 మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు? ఓ 2 మూరలు కొనుక్కోవచ్చుగా. 2 మూరలు పెట్టాలంటే మా అక్కకి 1000 పెట్టాలి. మీ అక్కకు 2 మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా? ఇదిగో నువ్వే చూసి చెప్పు. ఈవిడ మీ అక్కనా బాబు? మీకు మా అక్క తెలుసా బామ్మ? ఓ చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏమ్మా, రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామ, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు. ఈ బాటిలే లేకపోతే నీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు. ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు ఎట్టుకుంటున్నాను. మనకే తెలియకుండా అలవాటు అయిపోయింది చూసారా? మనకు అలవాటైపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పూల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండమని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మ. మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. లారీ కాంట్రాక్టర్ లోకేష్, ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు. మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా. చూసావా విజయ్, స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్లు బిందె 5 రూపాయలకు అమ్ముతున్నారు. వంట చేసుకోవడానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బిందె 10 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు. 2000నా? గిట్టుబాటు కాదు బే. 2500 గుంజు. అది మెట్రో లైన్ లేని ఏరియా. వాళ్ళకి మనం పోతానే నీళ్లు. లోకేష్, ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. కాదు కదా, మరేంటి? ఏసీకి ఫోన్ చేయమంటావా? డీజీతో మాట్లాడమంటావా? బాబాయ్, ఏసీ డీసీ మాట్లాడుతున్నారు. సారీ చెప్పే. ఇదిగో చెప్తున్నా. సారీ సార్, రెస్పెక్టబుల్లీ సారీ సార్, సిన్సియర్లీ సారీ సార్, ఒబీడియంట్లీ సారీ సార్, థాంకింగ్ యూ సార్. విజయ్, నువ్వు కూడా సారీ అడిగాయి. ఎంక్వైరీ చేయడం తప్పే. నన్ను సారీ అడగమంటావా? వద్దు సార్. అమ్మాయిని ఏం చేస్తారా మీరు? సార్ నిజంగా అమ్మాయి నేను ఏం చేయలేదు సార్. సార్ తనే చాలా ప్రాబ్లం చేసింది సార్. ప్రతి వాటర్ కంపెనీతో గొడవ పెట్టుకుంది సార్. 9 కంపెనీలకి సీల్ వేయించింది సార్. చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్. ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పార్టీకి వాటర్ కంపెనీలే ఉండేవి కావు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. ఖచ్చితంగా ఇది ఆ వాటర్ కంపెనీ వాళ్ళే చేసి ఉంటారు సార్. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను. ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి. యూనిఫామ్లోనే ఉన్నాను. ఎలర్ట్గానే ఉన్నాను. వీడికి పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడు? ఏం చెప్పినా నమ్మేస్తున్నాడు. ఈ కంపెనీకి కూడా సీలేస్ ఉందేంటి? మరి ఎస్పీబీ లోపల ఏం చేస్తున్నారు? బ్రహ్మాండమైన పాట. ఏంటి పుసుక్కున ఎక్కేసావు విజయ్?
బాబాయ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కానీ ఆఫ్ చేసి పెట్టారు. లోపల డెఫినెట్గా ఏంటి పంది పిల్ల సౌండ్? ఓయ్, నిన్ను పోలీసు చేసింది ఎవరయ్యా? నిన్ను నేను పోలీసుని చేశాను కదా. కౌంటర్కి ఏం తక్కువ లేదు. హెల్ప్ మీ. రాయి మీద ఎక్కి గేట్ దుక్కే. రాయి మీద ఎక్కా. అబ్బా భలే దొరికింది. ఈ పాటికి డిపార్ట్మెంట్ బండిని పక్కన పార్క్ చేసి సెకండ్ షో నుంచి వచ్చే వాళ్ళని అలాగే టీ పెట్టే వాళ్ళని బెదిరించి ఓ కొనుక్కు తీసి చిల్లయ్యేవాడిని. నాకెందుకు చెప్పు ఈ లాంగ్ జంపులు హై జంపులు. ఇప్పుడు చూడు లోపలికి దూసుకెళ్ళిపోతాను. ఎంతమంది ఆఫీసర్ల దగ్గర ఒంగోలేదు. ఇప్పుడు చూడు ఎలా ఒంగోని దూరి దూసుకొని వెళ్ళిపోతాను. పోరా, పో, 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 పో. అన్నా ఒక్క జోకర్ కూడా పడలేదన్నా. ఏంద్రా లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది? బేగిలి సూర్య ఎవడొచ్చాడు? ఎవరక్కడ? బీగాలు ఉంటే ఎట్టు వచ్చాడు రా? హలో, ఎవరు బాస్ నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? లైట్ మోహనికి కాదు అక్కడే ఏకాడుతుంటే ఎగేసుకొని వచ్చి ఎలకల్ గేట్ మూసినా. హలో బ్రదర్, ఎవరు నువ్వు? అడుగుతుంటే పట్టించుకోవట్లేదు. హలో, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అవన్నీ నీకెందుకయ్యా? ఆగవై, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకా? దొరికితేనే కదా చెప్పేది మీకు. తప్పుకో బాబు. అనో ఏందన్నా నీకే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? ఏం బాబు, నీ సైజుకి బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయావు. తర్వాత బాబాయ్ రావాలన్న రెస్పాన్సిబిలిటీ కొంచెమైనా ఉందా? ఇప్పుడు చూడు పొట్టెరిపోయి. నీతో ప్రతిసారి పెద్ద నసైపోయిందబ్బా. వాచ్మెన్, బాబాయ్కి పొట్ట ఇరికిపోయిందంట, వెళ్ళి సరిగ్గా ఓపెన్ చేయి. వాచ్మెన్ అక్కడే ఉండి మనిషిని ఏందన్నా? మేము ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మార్కెట్ కాశీగండి లేపేసిందేనేరా? బాటిల్ ఫ్యాక్టరీయే అన్నా. అస్సలు భయపడలేదన్నా. ఎవడు? నేను ఎంత పెద్ద తోప తెలుసా నీకు? మార్కెట్ కాశీగండి లేపేసిందని చెప్తున్నా. బాబాయ్, మార్కెట్ కాశీగాడు ఉండేవాడే. ఆడిని లేపేసింది వాళ్ళ శేఖరే కదా? శేఖరే అంట. పోలీస్ రా, అన్ని గేట్లు అందరూ బచ్చగాళ్ళు బాబాయ్. అబద్ధం చెప్పడం కూడా రావట్లేదు. ట్యూషన్ చెప్పా. నేను ఇరుక్కొని మోషన్ పోయేలా ఉన్నాను. ఈ టైంలో నీకు ట్యూషన్ అవసరమా? సీరియస్గా మాట్లాడుతుంటే సీలేసిన ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విజయ్, ఆ వాచ్మెన్ పంపించండి, వాళ్ళని తండ్రా. అందరూ బిజీగా ఉన్నారు, కాసేపు రౌడీ అబద్ధం చెప్పొచ్చు, రౌడీననే అబద్ధం చెప్పొచ్చారా? పద. మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్? నన్ను అంటే చూడమాకండి సార్, నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ సార్. అది మాత్రమే కాదు సార్, నేను మీ ఫ్యాన్ సార్. అర్రే, 2 minutes ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా? నోటిఫికేషన్ వచ్చింది రా గొట్టం. మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్. నిజాన్ని వెతుకుతా సార్. అయ్యో సార్, ఫిలాసఫీలు మాట్లాడకండి సార్. అంత బుర్రలేదు. ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్, ఇచ్చేస్తాను సార్. అవును సార్. క్లోరిన్ ట్యాంక్ ఎక్కడుందిరా? అమ్మాయి ఏం చేశారా? చెప్పేస్తాను సార్. సార్ ఆ రోజు కాలు గేట్ తీయమన్నారు సార్. కారు వచ్చింది సార్. ఆ కారు నుంచి
నలుగురు దిగారు సార్. అమ్మాయిని తీసుకుని లోపలికి వచ్చారు సార్. ఆ తర్వాత కూడా వచ్చాడు సార్. నేను ఎప్పుడు చూడలేదు సార్. వాడే అమ్మాయిని నీళ్ళల్లో ముంచి టార్చర్ చేసి వాట్ వారియర్. నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా. ఏమడిగారు రావణ్ణి? ఏదో ఫైల్ గురించి అడిగారు సార్. ఆ సీక్రెట్ ఎంట్రన్స్ నీకెలా తెలుసు? ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు? ఇంకేమడిగారా? సింగ్ ఏదో సింగ్ గురించి అడిగారు సార్. అన్నా సింగ్ కాదన్నా, సర్దార్. సర్దార్ గురించి నీకేం తెలుసు? సర్దార్ని నేను చూడలేదు, కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది. సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్. ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్. అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్. పాస్వర్డ్ చెప్పు. $@RDR. ఇది సమీర ల్యాప్టాప్. టెస్ట్ చేసి తీసుకొచ్చాను, వెంటనే ఇచ్చేసాయి. పుట్టప్ కేసే కదా, కనపడలేదని చెప్పు. బాబాయ్. ₹35 పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళేటప్పుడు ₹20 పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది, రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్య నాకు అర్థమైంది. మనం ఊహించిన ప్రమాదమే. 1 ఇండియా 1 పైప్ లైన్. నవంబర్ 15 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరం అని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంటూ నీటికి వెలకట్టింది. మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం, కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి, నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హిమికి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్ళే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసబుల్. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఉండమంటున్నారు. ఆగండి, తీసుకో. అక్కా, ఇదొద్దు. ఏరా నీళ్ళని కాచుకొని తాగు. కాచుకోనా? చెప్పు శాలిని. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు ఆ కీ ఎవరిచ్చుంటారు?
పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసింది తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంతే. రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది. అయినా ఎవరి కోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు? స్టేషన్లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు. అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం టైం అండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాటిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30కి. టైం ఎంత? 2:30. వెళ్దాం పద. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 సార్. శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్, చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్? ఏది ఆ ఫోర్త్ ప్రశ్న? న్యూస్ లో రైడ్స్ జరుగుతాయని చెప్తున్నారే అక్కడ. ఎగ్జాక్ట్లీ.